మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సమ్మక్కను గద్దె మీదకు తీసుకువస్తారు. జాతరలో చిలకలగుట్ట వద్ద పరిస్థితిని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మొదటి ఘటం నిన్న రాత్రి పూర్తయింది. ఇది ముఖ్యమైన ఘటం. రెండో ఘటం ఈ యొక్క ఘటం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సమ్మక్కను మేడారం గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చిలకలగుట్ట ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క చిలకలగుట్టకి వస్తున్నాం. ఇప్పుడు మనం చిలకలగుట్ట దగ్గర ఉన్నాం. ఈ చిలకలగుట్ట ఇక్కడ నుండే అమ్మవారిని తీసుకెళ్లడం జరుగుతుంది. అమ్మవారిని కుంకుమభరణి రూపంలో కొయ్యదూరలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళు గిరిజన పూజారి పద్ధతి ప్రకారంగా వాళ్ళు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచే చిలకలగట్టుకు అయ్యగారులు అంటే పూజారులు ఎవరైతే ఉన్నారో ఒడ్డరి పూజారులు వచ్చేసి వాళ్ళకి సంబంధించి వారి యొక్క పూజ వారు గిరిజన సాంప్రదాయ ప్రకారంగా వారు వచ్చి ఇక్కడ పూజ నిర్వహించడం జరుగుతుంది. ఉదయాన కంకవనంకి వెళ్తారు. కంకవనం నుంచి వనం తీసుకొచ్చి వనాన్ని గద్దెపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఉదయం ఆల్రెడీ ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి పూజారులు నేరుగా వారికి సాంప్రదాయ ప్రకారంగా అందరూ పూజారులు వాళ్ళు వస్తారు. వడ్డర్లు వారికి సంబంధించిన పూజారుల పద్ధతిగా వాళ్ళు మొత్తం పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదే క్రమంలో పోతే మొత్తం చూస్తే ఈ యొక్క చిలకలగట్టు నుంచే అమ్మవారిని సాయంత్రం 5 గంటలకు తీసుకురావడం జరుగుతుంది. 5 గంటలకు పైనుంచి గుట్టపై నుంచి తీసుకొస్తారు. గుట్టపై తీసుకొచ్చాక మధ్యలో పోలీసు వారు స్వాగతం పలకడం జరుగుతుంది. పోలీస్ ఎవరైతే ములుగు జిల్లా ఎస్పీ ఉన్నారో ములుగు జిల్లా ఎస్పీ మొదటగా 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరుపుతారు. తర్వాత తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో గేట్లు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక రౌండ్ కూడా పోలీసులు కాల్పులు జరుపుతారు. ఎందుకంటే గాల్లో అమ్మవారు వచ్చిన శుభ సూచకం అని చెప్పేసి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వాగతం పలకడం జరుగుతుంది. 2 రౌండ్లు మళ్ళొక రౌండ్ కూడా మొత్తం 3 రౌండ్లు ఇక్కడ కాల్పులు జరుపుతారు. ఈ యొక్క 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పోతే ఇదే రహదారిపై నుంచి వెళ్తారు. మొత్తం సుమారు 1 కిలోమీటర్ ఉంటుంది. సమ్మక్క గుట్టకి వెళ్తారు. సమ్మక్క గుడికి వెళ్ళినాక సమ్మక్క గుడిలో కూడా అమ్మవారికి వారు ఆదివాసీ పద్ధతి ప్రకారంగా వారు పూజలు నిర్వహించుకొని అక్కడి నుంచి నేరుగా అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి గద్దెలపైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం ఈ యొక్క నలుగురు అప్పుడు ఆల్రెడీ సార్లమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు కూడా ఆల్రెడీ గద్దెలపైన కొలువై ఉన్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఈ యొక్క సమ్మక్కను కూడా తీసుకెళ్ళి గద్దెలపైన కూర్చోబెట్టిన తర్వాత మొత్తం అందరూ భక్తులందరూ వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో చూస్తే మొత్తం మీద ఈ యొక్క రహదారి పైన ఎక్కడ చూసినా కూడా రంగవల్లతో ముగ్గులు అలంకరించి స్వాగతం పలకడం జరుగుతుంది. దాంతోపాటు ఎదురు ఆటలు కానీ ఎదుర్కోలు కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున చూస్తే సాయంత్రం ఈ యొక్క రహదారి మనకు ఏమవుపడదు. మొత్తానికి లక్షలాది మంది భక్తులు కూడా ఈ యొక్క కిలోమీటర్ పొడవున అమ్మవారికి అక్కడికి శోభయాత్ర పోవడానికి సుమారు 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. అయినా కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ద్వారా ఈ యొక్క అమ్మవారిని అక్కడికి గద్దెలపైకి చేర్చడం జరుగుతుంది. సుమారు 14,000 మంది పోలీస్ భారీ బందోబస్తు స్థాయిలో ఒక ఐజీ స్థాయి అధికారి, 5 ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ యొక్క సంఘటనకు సంబంధించి మొత్తం మీద చూస్తే ఈ యొక్క భారీ ర్యాలీగా అమ్మవారు గద్దెలపైన ప్రదర్శించడం జరుగుతుంది. చిలకలగట్ట నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. ప్రశాంత్